అందరికీ నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ. భారతదేశంలోకి మొఘలులు అనేవాళ్ళు ఏ విధంగా భారతదేశంలో ప్రవేశించారు అనేది ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకుందాం. మొఘల్ అనే పదము మంగోల్ అనే పదం నుండి వచ్చింది. మొదట్లో మొఘలులను మంగోలులు అని పొరపడటం వల్ల ఆ పేరు పెట్టారు. కానీ వారు నిజానికి తురుష్కులు. 1526వ సంవత్సరంలో బాబరు భారతదేశం పైన దండెత్తే నాటికి భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నట్లయితే 1526వ సంవత్సరంలో బాబరు భారతదేశం పైన దండెత్తి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి ఆనాటి ఢిల్లీ పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోడి. మరి అంతకుముందు వరకు కూడా భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానులు అనేవారు పరిపాలించారు. ఈ ఢిల్లీ సుల్తానులు మనకి 1206 నుండి 1526 వరకు పరిపాలించారు. వీళ్ళల్లో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఇలా 5 రాజవంశాల వాళ్ళు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. మరి లోడీ వంశస్థులలో చివరి వాడైనటువంటి ఇబ్రహీం లోడీని ఓడించడానికి ఆనాటి పంజాబ్ గవర్నర్ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడి మరి ఆల్రెడీ రాజ్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి బాబర్ని ఇన్వైట్ చేస్తాడు. భారతదేశం ఆల్రెడీ సిరి సంపదలతో కూడి ఉండేటువంటి దేశం, భారతదేశం స్థితిగతుల గురించి తెలుసుకున్నటువంటి బాబరు ఇది మంచి అవకాశంగా తీసుకొని భారతదేశంపైకి దండయాత్రకు వస్తాడు. అలా వచ్చినటువంటి బాబరు భారతదేశాన్ని 1526లో ఆక్రమించుకుంటాడు. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించేసి భారతదేశాన్ని ఆక్రమించుకుంటాడు. అలా ఆక్రమించుకున్న ఢిల్లీ సింహాసనాన్ని దాదాపు 1526వ సంవత్సరం నుండి 1707 వరకు, అంటే మహామొఘలులు పరిపాలించే వరకు దాదాపు 180 సంవత్సరాల పాటు ఔరంగజేబు వరకు పరిపాలిస్తారు. ఆ తర్వాత కొంతకాలము అంటే 1857 సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి చక్రవర్తిగా మొఘలులలో చివరి వాడైనటువంటి 2వ బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించుకున్నారు. అలా మనకి 1526 నుండి 1707 వరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా మహామొఘలులు, గ్రేట్ మొఘల్స్ అంటారు వీళ్ళని. ఆ తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళంతా కూడా కడపటి మొఘలు, అంటే సమర్థవంతం కానీ బ్రిటిష్ వారికి కప్పం చెల్లిస్తూ పరిపాలించుకునేటువంటి వాళ్ళు. షేర్ షా కొంతకాలం అంటే ఒక 15 సంవత్సరాలు షేర్ షా కానీ అతని వారసులు కానీ పరిపాలిస్తారు. అదర్ దాన్ దాట్ మిగతా సంవత్సరాలంతా కూడా మొఘలులు ఏకఛత్రాధిపత్యంగా చాలా చక్కగా పరిపాలించుకుంటారు. అలా భారతదేశంలో వీరి యొక్క పరిపాలన అనేది కొనసాగింది. మరి గ్రేట్ మొఘల్స్లలో తీసుకున్నట్లయితే బాబర్ 1526 నుండి 1530 సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. ఆ తర్వాత అతని కుమారుడు అయినటువంటి హుమాయూన్ 1530 నుంచి 1540 వరకు పరిపాలిస్తాడు. ఆ తర్వాత షేర్ షా పరిపాలన హుమాయూన్ కాలంలోనే బ్రేక్ పడుతుంది. అలా 1540 నుంచి 1556 వరకు షేర్ షా అతని వారసులు పరిపాలిస్తారు. ఈ 15 సంవత్సరాల కాలం తర్వాత అక్బరు పరిపాలనలోకి వస్తాడు. అక్బర్ 1556 నుండి 1605 వరకు
భారతదేశం మొత్తము చాలా చక్కటి పరిపాలన అందిస్తాడు. జహంగీర్ 1605 నుండి 1627 వరకు, షాజహాన్ 1628 నుంచి 1658 వరకు పరిపాలిస్తాడు. ఆ తర్వాత మహామొఘలులలో చివరివాడు ఔరంగజేబు 1658 నుంచి 1707 వరకు పరిపాలిస్తాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్య క్షీణత అనేది స్టార్ట్ అవుతుంది. అలా 1707 నుండి 1858 మధ్య కాలంలో మొఘల్ సామ్రాజ్యాన్ని బాగా బలహీనమైనటువంటి చక్రవర్తులు పరిపాలిస్తారు. వీరిని కడపటి మొఘలులు లేదా మలి మొఘలులు అంటారు. ఔరంగజేబ్ తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళని కడపటి మొఘలులు లేదా మలి మొఘలులు అంటారు. 1707 నుండి 1858 వరకు వీళ్ళు పరిపాలిస్తారు. బాబర్ గురించి తీసుకున్నట్లయితే ఇతడు 1526 నుంచి 1530 వరకు భారతదేశాన్ని పరిపాలించాడు. బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఈయన 1483 సంవత్సరంలో జన్మించాడు. 1530 సంవత్సరంలో మరణిస్తాడు. ఈయన మాతృదేశం ఫర్గానా, తండ్రి ఉమర్ షేక్ మీర్జా, తల్లి పేరు కుతుర్ నిఘార్ ఖాన్ లేదంటే కుతుగ్లీ నిఘార్ ఖాన్ అని కూడా చెప్పవచ్చు. తండ్రి తరపున తైమూర్ వంశానికి చెందినటువంటి వాడు, తల్లి తరపున చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినటువంటి వాడు బాబర్. ఈయన ఫర్గానా సింహాసనాన్ని అధిష్ఠించింది 1494లో. ఫర్గానాని ఒక 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1497లో కోల్పోతాడు. బాబరు పినతండ్రి ఉలుగ్ బేగ్ అని అయిన బాబర్ కొడుకు హుమాయూన్. ఇలా భారతదేశంలో బాబరు అతని డీటెయిల్స్ అన్నమాట. ఆయన మాతృదేశం ఫర్గానా, తల్లి నిఘార్ ఖాన్, తండ్రి ఉమర్ షేక్ మీర్జా. మరి ఈయన యొక్క మతం ఏంటంటే సూఫీ మతంలో నక్షాబందీ శాఖని అవలంబిస్తాడు. ఈయన ఒక స్వీయ చరిత్రను రాసుకుంటాడు, బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబరి అంటారు. ఈ తుజుక్ ఈ బాబర్ గురించి తెలుసుకోవడానికి మంచి ఆధారమైనటువంటి గ్రంథం. తుర్కీ భాషలో రాసుకున్నాడు ఈయన. బాబర్ తుజ్కీ బాబరి అనేది ఈ గ్రంథాన్ని, బాబర్నామా అనే గ్రంథాన్ని తుర్కీ భాషలో రాసుకున్నాడు. తుర్కీ భాషలో శిరోభూషణం లాంటి గ్రంథం అని ఈ బాబర్ నామాని పిలుస్తారు. టర్కీ భాషలో తుజిక్ ఈ బాబరి అంటే బాబర్ యొక్క జ్ఞాపకాలు అని అర్థం. తుజికీ బాబరి అంటే బాబర్ యొక్క జ్ఞాపకాలు అని అర్థం. బాబర్ ఒక కొత్త లిపిని కూడా కనుగొన్నాడు. కతీ బాబరి అనే కొత్త లిపిని కనుగొన్నాడు. ఈయన కొత్త ఛందస్సును కనుగొన్నాడు. ముబయ్యక్ అనే ఛందస్సుని కనుగొన్నాడు. మరి బాబర్ భారతదేశం మీద భారతదేశం మీద దండయాత్ర చేసే నాటికి ఉండేటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే, బాబర్ భారతదేశం పైన దండయాత్ర చేసే నాటికి భారతదేశము అనేక రాజకీయ అనైక్యతలకి లోనై ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ మొత్తము ఎక్కడికక్కడ ముక్కలుగా సంస్థానాలతో కూడి ఉంది. ఐదర్ ముస్లిం వాళ్ళు పరిపాలించినా, హిందువులు పరిపాలించినా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకరికి ఒకరు తగులు పెట్టుకుంటూ వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటూ ఉండేవారు. ఎక్కడ కూడా సమైక్యంగా లేరు. భారతదేశంలో ఉండేటువంటి సంస్థానాల రాజులు ఎక్కడ కూడా సమైక్యంగా లేరు. అందుకే
బాబర్ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఇలాంటి పరిస్థితులు చాలా చక్కగా తోడ్పడ్డాయి. ఈవెన్ మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని క్యాప్చర్ చేయడానికి, భారతదేశాన్ని ఈజీగా ఆక్యుపై చేయడానికి ఇలాంటి పరిస్థితులే, ఒకరికి పడకుండా ఉండడం, ఆయన దాకా వచ్చింది తన దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకోవడం, ఆయనని కదా అన్నది నన్ను అనలే కదా అని అనుకునేటువంటి ఒక స్వభావం కలిగి ఉండడం, అలా ఒక్కొక్కరుగా అన్ని సంస్థానాలను ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా బాబరు భారతదేశానికి వచ్చేటప్పటికి స్థానిక సంస్థానాలన్నీ కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి సంస్థానాలను గురించి తీసుకున్నట్లయితే సింధు ప్రాంతాన్ని, ముల్తాన్ ప్రాంతాన్ని షా హుస్సేన్ అనే ఆయన పరిపాలించేవాడు. సింధు ప్రాంతాన్ని, ముల్తాన్ ప్రాంతాన్ని షా హుస్సేన్ అనే ఆయన పరిపాలించేవాడు. కాశ్మీర్ని జైన్ ఉల్ అబిదున్ అనే ఆయన పరిపాలించేవాడు. బెంగాల్లో నస్రత్ షా పరిపాలిస్తున్నాడు. ఇవన్నీ ఉత్తర భారతదేశంలో. ఢిల్లీని ఇబ్రహీం లోడీ, ఈయన లోడీ వంశస్థులలో చివరివాడు, ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తులలోని చివరివాడు. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ, బీహార్లో బహదూర్ ఖాన్ పరిపాలిస్తున్నారు. మరి దక్షిణ భారతదేశాన్ని గురించి తీసుకున్నట్లయితే గుజరాత్లో 2వ ముజఫర్ షా, మాల్వాలో 2వ మహమ్మద్, ఇంకా మనకి ఆనాడు బహమనీ రాజ్యాలు 5 ఉండేవి. ఆ 5 అహ్మద్నగర్, గోల్కొండ, బీజాపూర్, బీదర్, బీరార్. అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్. ఈ 5 బహమనీ రాజ్యాలు కూడా విడివిడిగానే ఉండేవి. వారి యొక్క ఉమ్మడి శత్రువు ఎవరు అంటే విజయనగర చక్రవర్తి. వారి యొక్క ఉమ్మడి శత్రువు విజయనగర రాజు. మరి వీళ్ళంతా కలిసికట్టుగా విజయనగర చక్రవర్తుల మీద దాడి చేయకుండా ఎవరికి వారే దాడి చేసేవారు. ఎవరికి వారే విజయనగర రాజు అంటే వాళ్ళ యొక్క ఉమ్మడి శత్రువు ఎవరు అంటే విజయనగర చక్రవర్తులు. అలా వీళ్ళంతా కూడా బహమనీ రాజులంతా కూడా విడివిడిగా విజయనగర చక్రవర్తుల మీద దాడి చేసేవారు. 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధంలో వీళ్ళు మూకుమ్మడిగా కలిసి విజయనగర రాజుల అలియరామరాజుల్ని ఆయనని యుద్ధరంగంలో చంపేసి ఈ విజయనగర రాజ్యాన్ని పతనం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత అరవీటి వంశం అనేది పరిపాలిస్తుంది. అది ఒక అంశం. అయితే బాబర్కి సమకాలికుడైనటువంటి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం 1509 నుంచి 1529 వరకు. అంటే వీళ్ళిద్దరు కాంటెంపరర్స్ అన్నమాట. మరి 1526లో మనకి మొదటి పానిపట్టు యుద్ధం జరిగి బాబర్ భారతదేశానికి వస్తాడు. మనకి 1509లోనే శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి విజయనగర రాజులలో గొప్ప చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు బాబర్కి సమకాలికుడు అని చెప్పవచ్చు. మరి బాబరు తన యొక్క తుజ్కీ బాబరి అనే గ్రంథంలో విజయనగర రాజుల గురించి ఈ విధంగా రాసుకుంటాడు. విజయనగర రాజు బహుబలవంతుడు అని, విగ్రహారాధకులైనటువంటి చక్రవర్తులలో అంటే హిందూ చక్రవర్తులు, విగ్రహారాధకులైనటువంటి చక్రవర్తులలో రాజ్య విస్తీర్ణంలోనూ సైనిక సంఖ్యలోనూ విజయనగర రాజు చాలా బలవంతుడు అని తుజక్-ఈ బాబరి అనే గ్రంథంలో బాబర్ రాసుకున్నాడు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో బలవంతులైన రాజులు ఉన్నప్పటికీ పరస్పర యుద్ధాల వల్ల, అసూయ వల్ల కలిసికట్టుగా ఏనాడు కూడా లేరు. అంటే
ఆయన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఎలాంటి పరిస్థితులు తోడ్పడ్డాయి అనేది రాసుకున్నాడనమాట. రాజకీయ అనైక్యతకు తోడుగా సైనిక బలహీనత, సాంప్రదాయబద్ధమైనటువంటి కుల వ్యవస్థ వల్ల ఐకమత్యం లేకుండా ఉండడం, సైనిక శక్తి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా లేని సైనిక వ్యూహ రచన అనేది సరిగ్గా లేదు, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా లేదు, కుల వ్యవస్థ ఉంది అని, ఐక్యత లేదు అని, వీళ్ళ రాజుల మధ్య అసూయ ద్వేషాలు ఉన్నవి అని కూడా బాబర్ తన బాబర్నామా అనే గ్రంథంలో రాసినాడు. గత చరిత్ర నుంచి రాజ్య పాలకులు పాఠాలు నేర్చుకోకపోవడంచే ఈ పాలకులు అనేవాళ్ళు పాఠాలు నేర్చుకోకపోవడం చేత 1206వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానులు, 1526వ సంవత్సరంలో మొఘలులు భారతదేశాన్ని ఈజీగా ఆక్రమించుకున్నారు. 1206 నుంచి 1526 వరకు 300 సంవత్సరాల కాలంలో భారతీయులు నేర్చుకున్నది ఏంటంటే ఏమీ లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అదే కుల వ్యవస్థ, అదే అనైక్యత, అదే అసూయ, అదే ఒకరి మధ్య ఒకరికి ఉండేటువంటి అసూయ ద్వేషాలు, పరస్పర యుద్ధాలు, వీటి వల్లనే మరి నాట్ ఓన్లీ 1526, ఈవెన్ మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కానీ భారతదేశాన్ని ఈజీగా ఆక్యుపై చేసుకోవడానికి ఇవే కుల వ్యవస్థ, ఇదే అనైక్యత, ఇవే పరస్పర యుద్ధాలు, ఇదే అసూయ, ఇవన్నీ కూడా అవే కారణాలు. అంటే ప్రాచీన గత 1206 నుంచి లేకపోతే ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా ఈజీగా భారతదేశంలో దాడులు, దండయాత్రలు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక కారణమే. భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, భారతదేశంలో రాజుల మధ్య పరస్పర యుద్ధాలు జరిగేవి, అసూయ ఉంది, కుటిలత్వం ఉంది, సైనిక వ్యూహ రచన సరిగా లేదు, సనాతన సాంప్రదాయ పద్ధతులలో సైనికులని వాడేవారు, సరైన వ్యూహ రచన లేకపోవడం, ఇవన్నీ కూడా బాబరు భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని దండయాత్ర చేయడానికి కారణాలైనవి. బాబరు భారతదేశం మీద దండయాత్ర చేసినాడు. బాబరు భారతదేశం మీద దాదాపు 5 సార్లు దండయాత్ర చేసినాడు. మొదటి దండయాత్ర 1519లో జరిగింది, రెండవ దండయాత్ర 1520లో జరిగింది, మూడవ దండయాత్ర కూడా 1520లోనే జరిగింది, నాలుగవ దండయాత్ర 1524లో జరిగింది, 1526లో 5వ దండయాత్ర జరిగింది. ఇవి బాబరు భారతదేశం మీదకి దండయాత్ర ఇన్నిసార్లు భారతదేశం మీద దండయాత్ర చేసినారు. మరి 4వ దండయాత్ర 1524లో జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోడీనే ఉన్నాడు, పంజాబ్ గవర్నరు దౌలత్ ఖాన్ లోడీనే ఉన్నాడు. అంటే 4వ దండయాత్ర జరిగిన తర్వాత మళ్ళీ 5వ దండయాత్రకు మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. దౌలత్ ఖాన్ లోడీ ఆహ్వానాన్ని అంగీకరించి బాబరు 4వసారి 1524లో బాబరు భారతదేశం పైన దండయాత్ర చేస్తాడు. ఈ దండయాత్రలో బాబరు ఇబ్రహీం లోడీని ఓడించి భారత్లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. ఇబ్రహీం లోడీని ఓడించేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకున్న ప్రాంతాలకు కొంతమంది ప్రతినిధులను పెడతాడు. తనకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఆ ప్రాంతాలకు పెడతాడు. ఇక్కడ పంజాబ్లో లాహోర్ ప్రాంతానికి ఆలం ఖాన్ లోడీ అనే ఆయనని, దీపాల్పూర్ ప్రాంతానికి కూడా ఆలం ఖాన్ లోడీని పెడతాడు. సుల్తాన్పూర్ ప్రాంతానికి దిల్వారా ఖాన్ లోడీని, జలంధర్ ప్రాంతానికి దౌలత్ ఖాన్ లోడీని తన ప్రతినిధులుగా పెడతారు.
భారతదేశాన్ని ఆక్రమించుకున్నందుకు, భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నందుకు తన ప్రతినిధులను పెడతాడు. తర్వాత బాబరు ఇలా తన ప్రతినిధులను పెట్టిన తర్వాత కాబూల్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా కాబూల్కి వెళ్ళగానే దౌలత్ ఖాన్ లోడి ఈ దీపాల్పూర్, సుల్తానాపూర్లని ఆక్రమించేసి ఆలం ఖాన్ లోడిని తరిమివేసి పంజాబ్ని ఆక్రమించుకుంటాడు. ఆలం ఖాన్ లోడిని తరిమేసి ఆలం ఖాన్ లోడి ఇక్కడ లాహోర్ ప్రాంతాన్ని, దీపాల్పూర్ ప్రాంతాన్ని రాజప్రతినిధి, బాబర్కి సంబంధించిన రాజప్రతినిధి. మరి ఈ దౌలత్ ఖాన్ లోడి ఏం చేస్తాడు, జలంధర్ ప్రాంతం నుంచి వెళ్ళి ఆ దీపాల్పూర్ని, ఆ తర్వాత సుల్తాన్పూర్ని ఆక్రమించుకొని, అంటే మిగతా ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ పంజాబ్ని వాళ్ళని ఆలం ఖాన్ లోడిని తరిమి వేస్తాడు. మరి ఆలం ఖాన్ లోడి కాబూల్కి పారిపోయి బాబర్తో తనను కనుక ఢిల్లీకి రాజుని చేస్తే, ఢిల్లీకి రాజుని చేస్తే పంజాబ్ను, కాబూల్ని ఆయన రాజ్యంలో కలుపుతానని చెప్పడంతో బాబరు అంగీకరిస్తాడు. కానీ ఆలం ఖాన్ లోడి పంజాబ్కి తిరిగి రాగానే మళ్ళీ దౌలత్ ఖాన్ లోడితోటి చేతులు కలుపుతాడు. దీంతో అంటే అక్కడ చెప్పిన మాట ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. ఒకవేళ నువ్వు కనుక భారతదేశం అంటే పంజాబ్ని ఆక్రమించుకుంటే ఈ పంజాబ్ని కాబూల్ రాజ్యంలో కల్పిస్తాను, నీకు ఇచ్చేస్తాను అని ఒక మాట ఇచ్చి ఆలం ఖాన్ లోడి మళ్ళీ భారతదేశానికి వస్తాడు. ఈయన భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ దౌలత్ ఖాన్ లోడి తోటి ఒప్పందం చేసుకొని ఎప్పుడైతే దౌలత్ ఖాన్ లోడితో చేతులు కలుపుతాడో బాబర్కి కోపం వస్తుంది. బాబర్కి కోపం వచ్చి తన 5వ దండయాత్రను చేస్తాడనమాట. అంటే ఇక్కడ నమ్మక ద్రోహం అనేది ఎవరు చేసిరంటే ఆలం ఖాన్ లోడి. నువ్వు పంజాబ్ని ఆక్రమించుకుంటే నేను కాబూల్లో కల్పిస్తాను అని ఢిల్లీకి రాజుని నన్ను చెయ్యి అని చెప్తాడు. ఇబ్రహీం లోడిని ఓడించేసి తనని రాజుగా చేస్తే కనుక ఢిల్లీకి ఆలం ఖాన్ లోడిని రాజుగా చేస్తే కనుక పంజాబ్ని కాబూల్ రాజ్యంలో కలుపుతాను, లంచంగా పంజాబ్ని ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఆలం ఖాన్ లోడి. కానీ వచ్చిన తర్వాత దౌలత్ ఖాన్ లోడితో చేతులు కలుపుతాడు. దీంతో బాబర్కి బాగా కోపం వస్తుందన్నమాట. అందుకే 5వసారి దండయాత్ర చేస్తాడు. బాబర్ భారతదేశంలో చేసినటువంటి యుద్ధాల్లో మొదటి పానిపట్టు యుద్ధం. ఇది జరిగిన సంవత్సరం 1526 ఏప్రిల్ 21. 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం నాటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. మరి చిత్తోడ్ని పరిపాలించేవాడు రాణా సంగ్రామ సింగ్, రాజపుత్ర రాజు అయినటువంటి రాణా సంగ్రామ సింగ్. మరి గ్వాలియర్ని పరిపాలించేవాడు రాజా విక్రమజిత్ అనేవాడు గ్వాలియర్ని పరిపాలిస్తున్నాడు. 1526 ఏప్రిల్ 21న మొత్తం ఇరు సైన్యాలు అంటే ఇబ్రహీం లోడి సైన్యాలు కావచ్చు, బాబర్ సైన్యాలు కావచ్చు, బాబర్ సైన్యాలు కావచ్చు, పానిపట్టు అనే నగరం వద్ద అక్కడ తలపడ్డాయి. పానిపట్టు అనే ప్రాంతం వద్ద తలపడ్డాయి. మొదటి పానిపట్టు యుద్ధంలో మరి బాబర్ యొక్క సైన్యము కేవలం 12,000 మాత్రమే. ఇబ్రహీం లోడి యొక్క సైన్యం 1,00,000. ఇక్కడ గెలిచిన వారికి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి భారతదేశం అనే ఒక ప్రాంతము మొత్తం వాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ కానుక. ఎవరైతే గెలుస్తారో వారికి భారతదేశం వస్తుంది. ఇక్కడ ఇబ్రహీం లోడి అనేవాడు యువకుడు, ఆయనకు ఎలాంటి యుద్ధ అనుభవం లేదు. బాబర్తో పోలిస్తే ఇబ్రహీం లోడికి ఉండేటువంటి సైన్యం చాలా ఎక్కువ, కానీ తర్ఫీదు లేనివి, ప్రాక్టీస్ లేని సైన్యము
ఇబ్రహీం లోడీ దగ్గర ఉంది, కానీ లక్ష్య ఉంది. ఇక్కడ బాబర్ యొక్క సైన్యం 12,000 అయినా వీరికి యుద్ధ నైపుణ్యాలు తెలిసి ఉన్నాయి. మరి బాబర్ కూడా అనేక యుద్ధాలు చేసినటువంటి అనుభవము ఉంది. ఉస్తాద్ అలీ, ముస్తఫా అనే ఇద్దరు సమర్థవంతమైనటువంటి సేనా నాయకులు బాబర్ దగ్గర ఉన్నారు. ఉస్తాద్ అలీ, ముస్తఫా అనే ఇద్దరు సేనా నాయకులు. బాబర్ చేతిలో ఫిరంగి దళం కూడా ఉంది, దానికి వీరు సేనా నాయకులుగా ఉండేవారు. మరి ఇబ్రహీం ఏమో యుద్ధంలో అనుభవం లేనటువంటి వాడు, యుద్ధ గమనంలో అలక్ష్యంగా ఉండేవాడు, ఒక డిసిప్లిన్ అంటూ లేకుండా సైన్యాన్ని నడిపేవాడు ఇబ్రహీం లోడీ. ఎలా పద్ధతి అంటూ లేకుండా యుద్ధాన్ని ఆపడమో యుద్ధాన్ని విరమించడమో చేసేవాడు. ముందు చూపు లేకుండా యుద్ధానికి తలపడేవాడు ఇబ్రహీం లోడీ. అందుచేత సేనాధిపతి అయినటువంటి బాబర్కు ఇబ్రహీము ఏ విధంగా చూసినా కూడా సమవుజ్జి కాదు. లక్ష సైన్యం ఉంది, కానీ డిసిప్లిన్ అనేది లేదు. ఏ టైంలో యుద్ధం చేయాలి, ఎప్పుడు సంధి చేసుకోవాలి, యుద్ధాన్ని ఎప్పుడు విరమించాలి అనే దానిలో ఆయనకి క్లారిటీ అనేది లేదన్నమాట. కాబట్టి బాబర్కి ఇబ్రహీం లోడీ అనేవాడు సమవుజ్జి కాదు. మంచి నిష్ణాతులైనటువంటి సేనా నాయకులు, యుద్ధ అనుభవం ఉన్నటువంటి బాబరు ఇబ్రహీం లోడీని ఈజీగా ఓడించగలరు. మరి బాబరు ఇదే విషయాన్ని తన బాబర్నామా గ్రంథంలో రాసుకున్నాడు. సరైన యుద్ధ వ్యూహం లోపించడం వల్లే ఇబ్రహీం లోడీ యుద్ధరంగంలో చనిపోయాడు. తన ఫిరంగి దళం ప్రధాన కారణంగా తిరుగులేని విజయాన్ని సాధించిన అని కూడా బాబరు తన బాబర్నామాలో రాసుకున్నాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడి కృప వలన కష్టమైనటువంటి ఈ కార్యము, అంటే లక్ష సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీం లోడీని ఈజీగా ఓడించగలిగినాను. అంత పెద్ద సైన్యాన్ని అర్ధ దినంలో దుమ్ములు కలిసిపోయింది అని, అంటే లక్ష సైన్యం ఒక హాఫ్ డేలో మొత్తము మట్టి ఖర్చుకుపోయింది అని చెప్పేసి బాబర్నామాలో రాసుకుంటారనమాట. అక్కడ కొల్లగొట్టినటువంటి ధనాన్ని, అంటే మొదటి పానుపట్టి యుద్ధంలో కొల్లగొట్టినటువంటి ధనాన్ని పంచుకోవడంలో, కొల్లగొట్టినటువంటి ధనాన్ని పంచడంలో తన సైనికులకు, తన నేబర్స్ అనుయాయులు ఎవరైతే ఉంటారో ఆయన పక్కన ఉండేటువంటి వారికి పంచిపెట్టడంలో బాబరు చాలా ఔదార్యాన్ని చూపినాడట. ఈ విధంగా మొదటి పానుపట్టి యుద్ధం బాబర్ని ఢిల్లీ సుల్తానుగా చేసింది. ఉత్తర భారతదేశంలో అత్యధిక భాగానికి అధిపతి కావడానికి ఇంకా బాబరు 3 యుద్ధాలను చేశాడు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగాన్ని పరిపాలించుకోవడానికి బాబర్ ఇంకా 3 యుద్ధాలు చేశాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఒక అర్ధ రోజు కల్లా ఇబ్రహీం లోడీ యొక్క సైన్యం అంతా కూడా, లక్ష ఉండేటువంటి ఇబ్రహీం లోడీ సైన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది అని చెప్పేసి ఆయన తన బాబర్నామాలో రాసుకున్నాడు. నెక్స్ట్ చేసినటువంటి యుద్ధం కాన్వా యుద్ధం. ఇది 1527లో జరిగింది. ఈ యుద్ధం నాటి మేవాడ్ పాలకుడు రాణా సంగ్రామ సింగ్ ఇబ్రహీం లోడీ కన్నా బలవంతమైనటువంటి రాజ్యం ఇది. ఇబ్రహీం లోడీ రాజ్యం కంటే బలమైనటువంటి రాజ్యం. ఆ శక్తి అనేది వారి దగ్గర ఉండేటువంటి, అంటే రాజపుత్రులు కాబట్టి వాళ్ళు యుద్ధ నైపుణ్యాల్లో బలవంతులు కాబట్టి వీరిని ఈజీగా ఓడించలేము అని అందరికీ కూడా, ఏంటంటే రాజపుత్రులు అనేవారు ఈజీగా ఓడించలేము, వాళ్ళు యుద్ధ
యుద్ధ నైపుణ్యాలలో నిష్ణాతులు అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆనాటి రాజపుత్ర రాజ్యాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే మేవాడు ప్రాంతం. మరి మేవాడ్ రాజ్యాధిపతి ఎవరు? రాణా సంగ్రామ సింగ్. రాణా సంగ్రామ సింగ్. ఈయనని 100 యుద్ధాల వీరుడు అని కూడా అంటారు. 100 యుద్ధాలు చేసినటువంటి వాడు. తైమూర్ వలె ఢిల్లీ సుల్తాన్ని ఓడించిన తర్వాత బాబర్ కూడా కాబూల్కి వెళ్ళిపోతాడని రాణా సంగ్రామ సింగ్ అనుకుంటాడు. అంటే తైమూరు 1398లో భారతదేశం మీదికి దండయాత్ర చేసి భారతదేశంలో ఉండేటువంటి సంపద అంతా తీసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ భారతదేశం మీదికి రాడు. అంటే కేవలం తన దగ్గర ఉండేటువంటి సంపద మాత్రమే తీసుకుపోతాడు. ఇక్కడ రాజ్యాభిస్థాపన అనేది చెయ్యడు అనేది రాణా సంగ్రామ సింగ్ యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ దోచుకున్నటువంటి సంపద తీసుకొని కాబూల్కి వెళ్ళిపోతాడు అని రాణా సంగ్రామ సింగ్ అనుకుంటాడు. కానీ బాబర్ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీలోనే పాతుకుపోయినాడు అని ఆయన మీదికి రాణా సంగ్రామ సింగ్ దండెత్తుతాడు. రాజపుత్ర పాలకులు చాలామంది లోడీ వంశాన్ని సమర్థించేటువంటి కొంతమంది ఆఫ్ఘన్ లోడీ అమీరులు వీళ్ళంతా కూడా ఈయనతో పాటు చేరుతారు. రాణా సంగ్రామ సింగ్ తోటి ఒక కూటమిలాగా రాజపుత్ర పాలకులు ఎంతమంది ఉంటే అంతమంది, చాలామంది. హసన్ ఖాన్ అనే ఆయన, సుల్తాన్ మహమ్మద్ లోడీ వంశాన్ని సమర్థించే చాలామంది ఆఫ్ఘన్ అమీర్లు వీళ్ళంతా కూడా రాణాతోటి చేరుతారు. ఓ కాన్వా అనే ప్రాంతం వద్ద 1527 మార్చి 16న ఈ యుద్ధం అనేది జరుగుతుంది. 1527 మార్చి 16న యుద్ధం అనేది జరుగుతుంది. రాణా చాలా పెద్ద సైన్యాన్ని యుద్ధ రంగంలో తీసుకొచ్చి పెడతాడు. ఆయనకు ఉండేటువంటి సైన్యం అంతా. ఈ సైన్యాన్ని చూడగానే బాబర్ యొక్క సైన్యంలో ధైర్యం సన్నగిల్లిపోతుంది. చాలా ఎక్కువ సైన్యము రాణా సంగ్రామ సింగ్ ఉంది. అప్పుడు బాబరు తన సైనికులకు ఉద్దేశించి ధైర్యాన్ని చెప్తాడనమాట. అపకీర్తితో బతకడం కన్నా కీర్తి ప్రతిష్టలతో మరణించడం మేలు అని వారికి ఉద్బోధిస్తాడు. యుద్ధం నుంచి వెనుదిరగరాదని వారి చేత దైవం మీద ప్రతిజ్ఞ చేయిస్తాడు. అంటే యుద్ధం నుంచి వెనుదిరిగిపోవద్దు, అవమానంతో బతకడం కంటే చావడమే మంచిది, అంటే యుద్ధ రంగంలో కీర్తి ప్రతిష్టలతోటి చావడమే మంచిది అని ఆయన కొన్ని మంచి మంచి వాక్యాలు వారికి ఉద్బోధిస్తాడు, వాళ్ళ సైన్యానికి. మరి ఈ యుద్ధంలోనే జీవితంలో మద్యం ముట్టను అని బాబర్ ప్రతిజ్ఞ చేస్తాడు. మొఘళ్ళు ధైర్యంతో రాజపుత్రులతోటి యుద్ధం చేస్తారు. మరి పానిపట్టు యుద్ధంలో ఫిరంగి దళం ఏ విధంగా అయితే ఇబ్రహీం లోడి యొక్క సైన్యాన్ని ఓడించగలిగిందో ఇక్కడ కూడా కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ సింగ్ని ఫిరంగి దళమే కాపాడింది. రాణా సంగ్రామ సింగ్ నుండి బాబర్ యొక్క ఫిరంగి దళమే వారిని కాపాడింది. తీవ్ర పోరాటం చేసినటువంటి రాజపుత్రులు ఓడిపోతారు. రాణా సంగ్రామ సింగ్ యుద్ధ రంగం నుంచి తప్పించుకొని పోయి 2 సంవత్సరాల తర్వాత అవమాన భారంతో 1529వ సంవత్సరంలో చనిపోతాడు. 1529వ సంవత్సరంలో మరణిస్తాడు. ఈ విజయము మరి శక్తివంతమైనటువంటి రాజపుత్ర కూటమిని ఓడించేసినాడు కాబట్టి బాబర్ చేయబోయేటువంటి దండయాత్రలకు ఒక మార్గాన్ని వేసినట్టు అయింది ఈ యుద్ధం. ఈ విజయం తర్వాత బాబర్కి భారతదేశంలో స్థానాన్ని సుస్థిరపరిచింది. మొదటి పానిపట్టు యుద్ధం కంటే కూడా ఈ యుద్ధం అనేది చాలా ఇతనికి ముఖ్యమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధం తర్వాత బాబర్ ధరించినటువంటి బిరుదు ఏంటంటే గాజీ. బాబర్ ధరించినటువంటి బిరుదు గాజీ.
గాజీ అంటే పవిత్ర యోధుడు అని అర్థం. కాన్వా యుద్ధం తర్వాత చందేరి యుద్ధం జరుగుతుంది. ఈ చందేరి యుద్ధము మేదిని రాయ్కి బాబర్కి మధ్య జరుగుతుంది. 1528 జనవరి 20న జరుగుతుంది. చందేరి పైన దాడి చేసి ఆక్రమించుకుంటాడు. ఈ యుద్ధంలో రాజపుత్ర స్త్రీలంతా కూడా అధిక సంఖ్యలో జోహార్ అర్పించుకుంటారు. రాజపుత్ర కుటుంబాలలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే వారి భర్తలు అక్కడ యుద్ధరంగంలో గెలిస్తేనేమో ఓడిపోతున్నారు అని తెలియగానే ఇక్కడ వారు అంతా కూడా కలిసికట్టుగా అగ్నిగుండాల్లో దూకి ఆత్మాహుతి చేసుకుంటారు. ఇలా ఆత్మాహుతి చేసుకోవడాన్ని జోహార్ అంటారు. అలా ఈ చందేరి యుద్ధంలో రాజపుత్రు స్త్రీలంతా కూడా ఆత్మహత్య చేసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధం గోగ్రా యుద్ధం. గోగ్రా యుద్ధం 1529లో జరుగుతుంది. చందేరిని ఆక్రమించుకున్న తర్వాత బాబరు బీహార్ వైపు వెళ్తాడు. అక్కడ ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి నాయకత్వంలో ఆఫ్ఘన్లు రాజ్యము ఏలుతుండేవారు. 1529లో పాట్నాకు దగ్గరగా గోగ్రా నది తీరంలో ఈ గోగ్రా యుద్ధంలో బాబర్ ఆఫ్ఘన్లను ఓడించేస్తాడు. ఆఫ్ఘన్ల నాయకుడు బెంగాల్ నవాబు పైన ఆఫ్ఘన్ రాజ్య పునరుద్ధరణ కోసం బెంగాల్, బీహార్లలోని ఆఫ్ఘన్లు ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి, బెంగాల్ సుల్తాన్ నస్రత్ షా నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళంతా కూడా ఆఫ్ఘన్ రాజ్య పునరుద్ధరణ కోసం బీహార్, బెంగాల్లోని ఆఫ్ఘన్లు, ఇబ్రహీం లోడి సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి, బెంగాల్ సుల్తాన్ నస్రత్ షా వీరి నాయకత్వంలో ఒక కూటమిలాగా ఏర్పడి తర్వాత బాబర్ ఈ కూటమి పైన దాడి చేసి 1529 మార్చి 6న గోగ్రా యుద్ధంలో ఈ కూటమిని ఓడించేస్తాడు. బాబరు రణతంబోర్ అనే దుర్గాన్ని ఆక్రమించుకున్నటువంటి సంవత్సరం 1529. ఈ యుద్ధంలో మహమ్మద్ లోడి బర్మాకు పారిపోగా నస్రత్ షా బాబర్తో సంధి చేసుకుంటాడు. మరి 1530 డిసెంబర్లో 26వ తారీఖున బాబర్ మరణిస్తాడు. బాబర్ని మొదట ఆగ్రాలోని ఆరాంబాగ్ వద్ద సమాధి చేస్తారు. ఆ తర్వాత కాబూల్లోని బాబర్ గార్డెన్స్కి తరలిస్తారు. అలా 1530లో మరణించినటువంటి బాబర్ మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. తాను స్వీయ చరిత్ర కూడా రాసుకుంటాడు. ఆయన స్వీయ చరిత్ర పేరు తుజ్కి బాబరీ లేదా బాబర్ నామా. ఇది టర్కీ భాషలో రాయబడినటువంటిది. ఈ గ్రంథము హుమాయూను సొంతంగా దీని ప్రతిని రాస్తాడు. హుమాయూను సొంతంగా దీని యొక్క ప్రతిని రాస్తాడు. ఈ జీవిత చరిత్ర బాబర్ మిక్కిలిగా అభిమానించదగినటువంటి వ్యక్తిగా, శక్తివంతమైనటువంటి వ్యక్తిగా, కళాత్మకమైన సైనికవంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ గ్రంథము బాబర్ గురించి వ్యక్తపరుస్తుంది. బాబరు భారతదేశం గురించి ఈ విధంగా రాస్తాడు. హిందుస్థాన్ జనంతో నిండినటువంటి విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైనటువంటి దేశం. దేశంలో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనే 3 ఋతువులు ఉన్నాయి. మామిడి పండు అనేది భారతదేశంలో లభించేటువంటి ఉత్తమమైనటువంటి పండుగ పేర్కొంటాడు. మామిడి పండు అనేది భారతదేశంలో దొరికే పండ్లలో ఉత్తమమైనటువంటి పండుగ పేర్కొంటాడు. బాబర్ భారతదేశాన్ని అద్భుతమైనటువంటి దేశం అంటాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు లేనందుకు ఆయన చాలా బాధపడ్డాడంట. తోటలు, జలపాతాలు, మంచి గుర్రాలు, కుక్కలు, ద్రాక్ష పండ్లు, ఖర్జూర పండ్లు భారతదేశంలో లేనందుకు బాబర్ విచారించాడు.
బాబర్ తన తొలి జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలే ఆయనని ధైర్యవంతునిగా చేసిందని, కష్టాలలో సైతం వెనుతిరగని వాడిగా చేసిందని బాబర్ నామా చెప్తుంది. మరి ఆయనకి తుర్కీ అమీరులు అనేవాళ్ళు బాబర్ అనే బిరుదును ఇస్తారు. బాబర్ అంటే సింహం లేదా పులి అని అర్థం. బాబర్ దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు. ఒక తీవ్ర పరిస్థితిలో ఆయన తాగుబోతుతనాన్ని కూడా అధిగమించాడు. అంటే కాన్వా యుద్ధంలో మందు తాగను జీవితంలో అనేది శపథం చేస్తాడు. ఈయన తుర్కీ పారశీక భాషల్లో మంచి నిష్ణాతుడు. ఈయనని ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అని కూడా అంటారు. అంటే స్వీయ చరిత్రల రాజు అని కూడా పిలుస్తారు. మొఘల్ చక్రవర్తులలో స్వీయ చరిత్ర రాసుకున్నటువంటి మొఘల్ చక్రవర్తిన. విశేషమైనటువంటి సేనా నాయకుడు, యుద్ధ వ్యూహరచన చాలా బాగా చేయగలిగినటువంటి వ్యక్తి. బాబరు ఎన్ని విజయాలు వచ్చినా భారతదేశంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని తన తర్వాత తరాల వారికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆసియా ఖండంలో ఉండేటువంటి పాలకులలో మిక్కిలి ప్రజ్ఞ ఉన్నవాడు అని చెప్పేసి చెప్తారు. ఇది బిఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు ఈయన గురించి చెప్తాడు. అలా బాబరు భారతదేశంలో తన రాజ్యస్థాపన అనేది చేస్తాడు. ఈ విధంగా బాబర్ భారతదేశంలో రాజ్యస్థాపన చేసి తన తర్వాత పరిపాలించినటువంటి పరిపాలకులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. స్వీయ చరిత్ర కూడా రాసుకొని స్వీయ చరిత్రల రాజుగా కీర్తి చెందినటువంటి రాజు బాబర్. ఇంకొక టాపిక్తో మళ్ళీ చర్చ చేసుకుందాం. ధన్యవాదాలు.